నిజంగా చెప్పాలంటే అసలు వర్క్ ఉండదు. హ్మ్. వర్క్ ఉండదు. అస్సలు పొద్దున అంటే మీ బోర్ అనేది అంటే వాటర్ ప్రెషర్ అనేది ఓ 5 నిమిషాలు అంటే మంచిగా ప్రెషర్‌తోని పోస్తే 5 నిమిషాలలో అయిపోతది పని. హ్మ్. అంటే ఫీడ్ ఏసుకోవడం గంతే. అంతే. 5 నిమిషాలలో పని అయిపోతది. ఆ! పొద్దుగాల 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు. హ్మ్. నువ్వు ఈ బిజినెస్ పెట్టుకొని వేరే బిజినెస్ కూడా చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే అథ్లెటిక్స్‌లు ఉంటారు. వీళ్ళు రెగ్యులర్‌గా తినే ఫుడ్ ఇదే 4K. తర్వాత మనకు ఉసేన్ బోల్ట్ తెలుసు. ఆయన ఎక్కువ తింటాడు. రెగ్యులర్‌గా తింటాడు. సో, ఈ 4K అనేది వాళ్ళ రెగ్యులర్ ఐటెమ్ అయిపోయింది. ఎంత ఒక 10 ఉన్నా అమ్ముకోవాలంటే కష్టమే. ఇప్పుడు ఈయన 10 మందికి తెలవాలి ఇదంతా. సో, దాన్నేం చెప్తారు? మార్కెట్ ఉందా? అంటే ఎక్కడికెళ్తే మార్కెట్ ఎంత మనం తెచ్చిపెట్టుకున్నా మార్కెట్ లేకపోతే ఏముందన్న? ఏం లేదు కదా! సో, అవును. మార్కెట్ ఎట్లా చేసుకోవచ్చు దాని గురించి ఏదన్నా? మనం ఈరోజు ఒక పిక్ పాన్ దగ్గర చూస్తున్నాం. మీరు వెనకాల చూసుకోవచ్చు కూడా. సో, మెయిన్‌గా ఈ వీడియో హైలైట్ ఏందంటే పార్ట్ టైమ్‌గా ఈ అన్న పిక్ ఫార్మ్ చేస్తుండనమాట. చాలా మంది ఫుల్ టైమ్ ఇయ్యాలంటేనే ఏదన్నా ఫార్మింగ్‌కి మనం గొర్రెలు గాని, ఆవులు గాని ఏ దానికన్నా ఫుల్ టైమ్ మీద ఎయ్యాలంటే చాలా ప్రెషర్ ఉంటాడు. సో, ఈ అన్న వేరే వర్క్ చేసుకుంటూ దీన్ని పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ దీని నుంచి కొంచెం ఇన్‌కమ్ తీసుకుంటున్నానన్నమాట. సో, అసలు ఇది పార్ట్ టైమ్‌గా ఎట్లా వర్క్ అయితదా కాదా? ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఒకవేళ మీరు వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు మీకు చూసి నచ్చితే సో, ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఇక్కడ అన్న వచ్చేసి పరమేష్ అన్న. మనం ఇంతకు ముందుకే అన్నతో ఒక ఫుల్ లెంత్ వీడియో తీసినాము. ఆ వీడియో కూడా మంచి వ్యూస్ ఉంటాయి. మీరు ఒకవేళ ఛానల్‌లో ఎళ్లి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విలేజ్ వచ్చేసి మల్యాల విలేజ్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ అన్నమాట. నమస్కారం అన్న. అన్న మీరు అంతకుముందు మనం వీడియో తీసినప్పుడు ఇదంతా ఫుల్ టైమ్‌లో చేస్తుర్రు. సో, ఇప్పుడు మీరు ఇది పార్ట్ టైమ్‌లో చేస్తున్నా అన్నారు కదా! అంటే ఎందుకు పార్ట్ టైమ్‌కెళ్ళిర్రు? వేరే వర్క్ ఏం చేస్తుర్రు అంటే? అంటే ఇప్పుడు ఈ బిజినెస్ చూసుకున్నట్లయితే నిజంగా చెప్పాలంటే అసలు వర్క్ ఉండదు. హ్మ్. వర్క్ ఉండదు. అస్సలు పొద్దున అంటే మీ బోర్ అనేది అంటే వాటర్ ప్రెషర్ అనేది ఓ 5 నిమిషాలు అంటే మంచిగా ప్రెషర్‌తోని పోస్తే 5 నిమిషాలలో అయిపోతది పని. హ్మ్. అంటే ఫీడ్ ఏసుకోవడం గంతే. అంతే. 5 నిమిషాలలో పని అయిపోతది. ఆ! పొద్దుగాల 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు. హ్మ్. అట్లా యేసుకుంటే అయిపోతది. మానిటరింగ్ అని ఏంటంటే ఓన్లీ ఒక డెలివరీ టైమ్‌లో మట్టుకే వర్క్ ఉంటది. ఓకే. పిల్లలు పుట్టే టైంలో ఆ టైంలో మాత్రం. ఇక మిగతా టైంలో అసలు పంది దానిపైన చూసిర్రు కదా మీరు ఎంత ఎంత నీట్‌గా ఉన్నాయో దాని పని అవి చేసుకుంటాయి. హ్మ్. అవి డిస్టర్బ్ చేయయి. ఇప్పుడు మామూలుగా మనం ఆవులు, కోళ్ళు వీటితోని కంపేర్ చేస్తే ఏం చెప్తారు? వర్క్ విషయంలో. ఇప్పుడు ఆవులు ఆయన మిగతా వాటికి ఏవైనా ఆపరేట్ చేయాల్సిందే. హ్మ్. ఏందంటే గడ్డి కోయాలే, ఎప్పటికప్పుడు ఫీడ్ ఇచ్చుకోవాలి, ఎప్పటికప్పుడు నీళ్ళు తాగుతున్నాయో లేదో చూసుకోవాలి. వాటికి ఖచ్చితంగా మనం బర్రెలు అయినా, ఆవులైనా, గొర్రెలైనా, మేకలైనా ఆటికి ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇది చూడాల్సిన అవసరం లేదు. ఎట్లాగో నిప్పులుంటాయి దానికి. హ్మ్. అది తాగుతాయి, నీళ్ళు తాగుతాయి. ఆటోమేటిక్. ఆటోమేటిక్‌గా నీళ్ళు తాగుతది అయిపోతది. ఇది ఇంకో విషయం చెప్పన్నా? అంటే ఇది మీరు ఆల్రెడీ చూసుకున్నట్లయితే లేడీస్ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు లేడీస్. హ్మ్. నువ్వు ఈ బిజినెస్ పెట్టుకొని వేరే బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో పెద్ద పని ఉండదు. ఒకవేళ పని ఉందనంటే ఓన్లీ డెలివరీ టైమ్‌లో మాత్రకే. ఆ హ్మ్. డెలివరీ టైమ్‌లో గూడా పెద్ద పనుండదు. మనకు గూడా ఆ ఫెయిర్ అండ్ గేజ్‌లు అనేటుంటాయి. అవి 3 రోజులు కొద్దిగా ఇబ్బందయితది తప్ప గాని ఇబ్బంది ఏం లేదు అది గూడా. హ్మ్. మనం ఒక రోజు దాని దగ్గర ఉండి ఎందుకంటే పిల్లల్ని తొక్కడం, పిల్లల్ని అది జేయడం, పొరవడం వల్ల తప్ప ఈ మిగతా ఏ టైమ్‌లో పెద్ద వర్క్ అయితే అసలే ఉండదు. ఇప్పుడు మీరన్నది నిజమన్న. ఇప్పుడు ఇంత ఫ్రీగా ఉన్నప్పుడు, ఇంత కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు చాలా మంది ఇందులోకి రావాలి. అవును. ఇప్పుడు బర్రెలు, మేకలు చూసుకుంటే ద ట చాలా టైం కేటాయించాలి, పాలు పిండాలి, గడ్డి కోసుకురావాలి, దానేయాలి అంతుంటది. దీనికి మీరు జస్ట్ పొద్దున ఒకసారి క్లీన్ చేసి దాన ఏసిర్రంటే మొత్తం ఆటోమేటిక్‌గా రన్ అయితది. మీరేం వర్క్ జేయాల. అట్లాంటప్పుడు ఎక్కువ మంది దీంట్లోకి రావాలి. అవును. సో, దీంట్లోకి రాకపోవడానికి కారణం ఏంది? అయితే ఈ దాంట్లోకి రావాలంటే మెయిన్ రీజన్ ఏందంటే అది చెప్పాల్సిన అవసరం లేదు. మనం చిన్నప్పటి నుంచెల్లి ఇంటనే ఉన్నాం. ఏందనంటే పందంటే చీప్. హ్మ్. పందంటే వేస్ట్. పందంటే పందులోడ అంటే ఇగ ఈ మాటలు అనాలో లేదో తెలీదు గానీ, ఇప్పుడు మా అమ్మ సర్పంచే చేసింది. ఇప్పుడు నేను పందుల బిజినెస్ పెట్టుకున్నా. నన్నందరూ ఏమంటారు? పందుల పరమేష్ అంటారు. ఇంకో హైలైట్ ఏందనంటే నా కొడుకులతోని గూడా పందుల డాడీ అని ఒక చీప్ మెంటాలిటీ అంటే చీప్ మెంటాలిటీ అని కాలేదు గానీ, నాకు ఓవరాల్‌గా డబ్బులు గావాలి. అంతే. నేను సంపాదించుకోవాలి. ఎట్లా సంపాదించుకోవాలి? ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ఎట్లా చేసుకోవాలనేది నా తెలివి. అంతే. సో, నేను వాళ్ళేదో అన్నారని జెప్పేసుకొని, వాళ్ళేదో ఇవన్నీ ఓవరాల్‌గా చూసుకుంటే ఇక్కడ చాలా మంది అంటే క్యాస్ట్‌ను బేస్ చేయాలని తెలీదు గానీ, బాగా రిచ్‌గా ఉన్నోళ్ళే మాత్రమే ఎక్కువ పెడుతున్నారిప్పుడు. అవును. ప్రెజెంట్ పెడుతున్నారు. కాపోతే ఇగ దాన్ని మనము వాళ్ళేదో అన్నారని జెప్పేసి, వీళ్ళేదో అని జెప్పేసుకున్నాం అనుకుంటా అంటే ఇగ నడవది. మెజారిటీగా అట్లా పేరు అంటే వాళ్ళ గ్రాటిట్యూడ్ తగ్గుతదని ఇందులోకి రావట్లేదంటారు. మెయిన్ అదే. హ్మ్. చాలా మంది చూస్తారు, అస్తారు. మంచిగా ప్లాన్ చేసుకుంటారు. ఆడ నలుగురు, ఐదుగురు వస్తారు. ఇద్దరు, ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ తోలుకొని వస్తారు. అందులో ఒక అతను ఉంటాడు. ఛీ! ఇంత బతికి గది పెట్టుకుంటావారా? హ్మ్. అవసరమారా? మన ఫ్రెండ్స్, మన యమ్మ మనం చుట్టుపక్కలోళ్ళే. ఏందిరా యమ్మ అవసరం అనుకుంటే వేరే పని చేద్దాం పారా అనే మైండ్ సెట్ బాగా అదయిపోయిందన్నమాట. సో, దానివల్ల చాలా మంది కొంచెం ఇబ్బంది పడి రావాలంటే కొంచెం ఇబ్బంది పడి రాలేకపోతున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అథ్లెటిక్స్‌లు ఉంటారు. వీళ్ళు రెగ్యులర్‌గా తినే ఫుడ్ ఇదే 4K. తర్వాత మనకు ఉసేన్ బోల్ట్ తెలుసు.
ఆయనే జమైకా తెలుసు కదా, ఆయన జమైకా ఫోర్క్ తింటాడు, రెగ్యులర్ గా తింటాడు. సో ఇట్లా చూసుకుంటూ పోతే పెల్స్ ఉంటాడు, పెల్ఫ్ రెగ్యులర్ గా తినేది కూడా 4K. అంటే ఈ ఫోర్క్ అనేది వాళ్ళ రెగ్యులర్ ఐటమ్ అయిపోయింది. సో మనం చూసుకున్నట్లయితే కొంచెం మనోభావాలు దెబ్బతిన్నా సరే కానీ ఒక నిజాలు మాట్లాడాలి. ఇప్పుడు ఫుట్బాల్ రేంజ్ లో మన ఫుట్బాల్ ఆడేటోళ్ళు అందరూ మనం ఆ ఫుట్బాల్ కనీసం ఆ ఫుట్బాల్ లో మనం ఏమంటారు దాన్ని సెలెక్ట్ కూడా అవుతలేం. ఆ. అంటే ఆ స్థాయికి కూడా మనం ఎడట్లే అంటే మెయిన్ ఫిట్నెస్. అంటే పంది మాంసం తింటేనే ఫిట్నెస్ అని అంటే అది ఒక పార్ట్. ఇప్పుడు మనం రెగ్యులర్ గా చికెన్ మటన్ అన్ని తింటాం, కానీ అన్ని తింటాం అంటే అన్నిట్లలో ఇది ఫోర్క్ అనేది కూడా ఇంపార్టెంట్. మనం గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుంటే ఫోర్క్ వాల్యూ ఏందనేది మనకు అర్థమవుతుంది. కానీ అయినా కానీ మన దగ్గర ఉన్నది ఏంటంటే ఇది దిక్కుమాల స్టార్ట్ అవుతుంది, అంటే నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ ఇది తింటా ఇట్లా ఇది తింటా అని చెప్పేసి మన దగ్గర మెయిన్ రీజన్లు అవే. అన్న మీరు ఇప్పుడు పార్ట్ టైం చేస్తున్నాను కదా, ఒకవేళ కొత్త ఎవరన్నా ఇట్లా ఈ వీడియో చూసి కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఈ దీంట్లోకి రావాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు అనేది మెయిన్ పాయింట్. సెకండ్ యూనిట్లు అన్నట్టు ఉంటుంది కదా అన్న, అంటే ఎన్ని యూనిట్తో స్టార్ట్ చేయొచ్చు, యూనిట్ అంటే ఏంటిది వాళ్ళకి అర్థమయ్యేలాగా. ఇప్పుడు యూనిట్ అంటే 10+1 10 ఆడి ఒక మొగది. అయితే ఏంటంటే దానివల్ల కొంచెం డబ్బులు లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఒప్పుకోవాలి కొన్ని నిజాలు. కొంచెం మార్కెట్ అనేది కొంచెం ఒడిదుడుకులు ఉంది కాబట్టి కొంచెం మాట్లాడుకుంటే రియాలిటీగానే మాట్లాడగలం కాబట్టి చెప్తున్నా. మన దగ్గర ఇప్పుడు ఇది ఉంది, ఇది 20/20 సరిపోతుంది, ఈజీగా సరిపోతుంది. దీన్ని మెయింటైన్ చేసుకుంటే నాకు ఒక పొద్దున అర్ధగంట, సాయంత్రం అర్ధగంట పడుకుంటుంది. ఈ అర్ధగంట కాదు, నీ వాటర్ ఫెసిలిటీ ఉంటే 5 నిమిషాలలో అయిపోతుంది. సో రావాలి, షెడ్ కడుక్కోవాలి, షెడ్ అది ఒక పక్కకు పోతాయి, ఒక పక్కకే వాష్రూమ్ పోతాయి, రావాలి షెడ్ కడుక్కోవాలి వెళ్ళిపోవాలి. సింపుల్ గా చేసుకోవడమే బెస్ట్. ఇక మన దగ్గర ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు పెద్ద పెద్ద కట్టుకొని ఈ స్ట్రగుల్స్ పడుతున్నాను అనమాట. సో నేను ఏమంటా అంటే చిన్నగా కట్టుకొని చిన్నగా ప్లాన్ చేసుకొని నీ దగ్గర యూనిట్ పైసలు లేవు, యూనిట్ కి ఇప్పుడు ఎట్లుందంటే 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉంటుంది, అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేవు అంటే 5 పందులు తెచ్చుకో, 2 తెచ్చుకో, రెండిటికైనా ఒక్క పందికైనా 10 పిల్లలు పెడుతుంది. సో చిన్నగా స్టార్ట్ చేసుకోవడం బెస్ట్. ఇంకోటి ఏంటంటే పార్ట్ టైం గా చేసుకోవడం ఇంకా బెస్ట్. నువ్వు ఇది పెట్టుకొని గొర్రె పెట్టెలు తెచ్చుకోవచ్చు, ఆవులు తెచ్చుకోవచ్చు, బర్రెలు తెచ్చుకోవచ్చు, ఇట్లా ఇది కూడా చేసుకోవచ్చు. నువ్వు ఆల్టర్నేట్ ఆప్షన్ పెట్టుకుంటే నేను 24 hours దీని మీద పెట్టాలనుకుంటే ఇది ఒక పార్ట్ టైం పెట్టుకొని మిగతా కూడా అన్ని ఈ ఫార్మింగ్ సంబంధించి పెట్టుకుంటే కూడా సక్సెస్ అవుతాం. రైట్. ఇప్పుడు ఒకవేళ తెచ్చుకోరు అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో చిన్న షెడ్ కట్టుకోరు, ఒక యూనిట్ వాళ్ళకి తగ్గిన పైసలు ఉన్నతో తెచ్చుకోరు పెట్టుకోరు. మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు మామూలుగా దానా ఏం వాడతారు చెప్పండి, తెచ్చుకున్నాక మీరేం వాడతారు, ఏం ప్రిఫరెన్స్ చేస్తారు? ఏదన్నా మనకు అంటే మనం దానిపైన తక్కువ పెట్టుబడి పెడితేనే మనకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఎట్లుందనంటే బయట సిపి ఫీడ్ అని దొరుకుతుంది, సిపి ఫీడ్ అని ఫస్ట్ పర్స్ ఫీడ్ అని చెప్పేసి ఈ పందులకు సంబంధించిన ఫీడ్లు ఉన్నాయి. అవి ఎట్లా అంటే అంటే అన్ని తెలిసినాయే, కోళ్ళ లెక్కనే, బర్రెల లెక్కనే, ఆవుల లెక్కనే వీడు కూడా పెరుగుదలను బట్టి ఫీడ్ ఉంటుంది అనమాట. సో నేను ఓవరాల్ గా రఫ్ చేసుకుంటే 35 రూపాయలు 33 రూపాయలు అట్లా పడతా అనమాట ఏది కేజీకి. కానీ మనమే సొంతంగా తయారు చేసుకుంటే 25 రూపాయలు కూడా అయిపోతుంది. ఇంకా మొక్కజొన్న పెట్టుకున్నాం అనుకో మన ఏరియాలో, మన ల్యాండ్ ఉండి మొక్కజొన్న పెట్టుకుంటే ఆ ఖర్చు కూడా ఉండదు. ఈ తౌడు, నూక, మొక్కజొన్న, సోయా, మినరల్ మిక్చర్ నేనే సొంతంగా క్రియేట్ చేసుకొని నేనే సొంతంగా కలుపుకొని నేను ఫీడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది వీళ్ళు ఏమనుకుంటారంటే బయట తీసుకొచ్చి ఏమంటారు ఈ హోటల్ వేసి తీసుకొస్తే తక్కువ ఖర్చు అవుతుంది అంటారు, కానీ అది కాదు. నీకు వెహికల్ కావాలి, లేబర్ కావాలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు, డీజిల్ ఖచ్చితంగా కావాలి, ఇవన్నీ ఉంటాయి. దానివల్ల టైం వేస్ట్, ఇవన్నీ లెక్కేసుకున్న గాడికి అవుతుంది. మళ్ళీ బయట ఏంటంటే 30 రూపాయలకు ఈ సిపి ఫీడ్ అని, పశుపతి ఫీడ్ అని ఇవన్నీ పెరుగుదలను బట్టి ఉంటాయి. కానీ వాటికంటే మనమే సొంతంగా క్రియేట్ చేసుకొని మనమే మొక్కజొన్న వేసుకొని ఇంకా తక్కువ ఖర్చులో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పార్ట్ టైం చేసేవాళ్ళు రైట్, తెచ్చిండు, షెడ్ వేసిండు, తెచ్చిండు, పెంచిండు, మంచిగానే ఫీడ్ పెడుతుండు. ఇప్పుడు ఆయన పార్ట్ టైం లాగా చేస్తుంది కాబట్టి ఆయన మార్కెటింగ్ ఖచ్చితంగా స్ట్రగులే ఉంటుంది. ఎంత ఒక 10 ఉన్నా అమ్ముకోవాలంటే కష్టమే. ఇప్పుడు ఈయన 10 మంది తెలవాలి ఇదంతా. సో దాన్ని ఏం చెప్తారు, మార్కెట్ ఉందా అంటే ఎక్కడికి వెళ్తే మార్కెట్, ఎంత మనం తెచ్చి పెట్టుకున్నా మార్కెట్ లేకపోతే ఏముందన్న ఏం లేదు కదా. సో మార్కెట్ ఎట్లా చేసుకోవచ్చు దాని గురించి ఏదన్నా? ఇప్పుడు నీ ద్వారా నేను చెప్పేది ఒకటే, నీకు మార్కెట్ కావాలనుకుంటే ఫస్ట్ నా పర్సనల్గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే మన దగ్గర ఎక్కువ తినరు, మన ఏరియాలో తినరు. పర్టికులర్ ఏ ఏరియాలో అయితే తింటారో ఆ ఏరియాకు మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఏరియా ఖచ్చితంగా మార్కెట్ క్రియేట్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మూడోది ఏంటంటే నువ్వు ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళే అంత కెపాసిటీ నీలో ఉండాలి. ఆ ఏరియాలలో ఎవరు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు చాలా మంది, అస్సాంలోనే, నాగాలాండ్ అయినా, మణిపూర్ అయినా ఏరియాలలో అసలు 4K ఎట్లా తింటారు, వీటి గురించి ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతనే ఇళ్ళకి రావాలి. ఇప్పుడు నాకు నువ్వు రావడం వల్లనే నాకు ఒక మార్కెట్ తెలిసింది, వ్యవస్థ తెలిసింది, మనుషులతో మాట్లాడడం తెలిసింది. నీ ద్వారా నాకు ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఎట్లా అనేది అన్ని అవగాహన వచ్చింది. సో మనం ఒక పర్టికులర్ గా ఒక బిజినెస్ చేసుకోవాలనుకుంటే అన్ని బిజినెస్ లో ఇంతే, అన్ని బిజినెస్ లో ఒక స్ట్రాటజీ ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటేనే ఇళ్ళకి రావాలి, లేదంటే కష్టం. లేదంటే మీరేం ఎట్లా ప్రిఫర్ చేస్తారా అన్న? మార్కెట్ ఉంది, ఇక్కడికి వెళ్తే ఉంటది, ఇట్లా పోతూ ఉంటది అన్నట్లు ఏమైనా చెప్పగలుగుతారు ఈజీగా? వాళ్ళకి కష్టం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అందరూ అడిగేది ఏంటంటే అందరు డైరెక్ట్ గా
మనకు నీకు తెలిసినంత కూడా బెంగళూరు తీసుకుపోతున్నా. బెంగళూరు కాదు, అస్సాంలో ఉంది, నాగాలాండ్ ఉంది, మణిపూర్ ఉంది, అంటే ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా, ఆ ఏరియాలలో కూడా ఉంది. నీకు మంచి మంచి నాలెడ్జ్ ఉంది, నేను వెళ్ళగలుగుతా, నాకు హిందీ పైన పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉందంటే నువ్వే తీసుకుపోవచ్చు. నువ్వే వెహికల్ తీసుకొని అక్కడ పర్టికులర్ ఏరియాను, అంటే నువ్వు షెడ్ కట్టే టైం వరకు, ఇప్పుడు షెడ్ స్టార్ట్ చేసినావు అనుకుందాం, నువ్వు షెడ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు నువ్వేం చేయాలంటే షెడ్ ప్లాన్ నడుస్తూనే ఉండాలి. నడుస్తున్న టైంలో మ్యాక్సిమం అనుకున్న పరిస్థితుల్లో 2-3 నెలలు పడుతుంది. ఆ 2-3 నెలలు ఏం చేస్తావు అంటే ఖాళీగా ఉండకు. ఏం చేస్తావు అంటే డైరెక్ట్ అసలు ఏమంటారు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళిపో. మన పక్కన తమిళనాడు వాళ్ళు కూడా తింటారు, మా పక్కన కర్ణాటకలో కూడా తింటారు. ఆ ఏరియాలో మొత్తం తిరిగితే నీకు ఒక పర్ఫెక్ట్ బ్రీఫ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే అప్పుడు వరకు నీ షెడ్ అయిపోతుంది, నీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. నువ్వు తీసుకుపోయే ప్రయత్నం చేయడమే బెస్ట్. ఇప్పుడు నేను ఇంత దూరం వెళ్ళలేను, నాతో కాదు, అంత దూరం నేను చేయలేను, నాకు అసలు నాకే కావాలనుకుంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇంత మంచి ఫీడ్ వేస్తున్నా, నేను పర్ఫెక్ట్ డ్రై ఫీడ్ వేస్తున్నా, అడవి పంది లాగానే పెంచుతున్నా. అడవి పంది కూడా ఈ ఆకులు అలాలు అన్ని తింటే అని చెప్పేసి మనకు ఉంది కదా, సేమ్ అంతే అదే ఫీడ్ నేను పెంచుతున్నా అని చెప్పేసి నువ్వు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకో. నీ ఏరియాలోనే అరే నేను కరెక్ట్గా పెంచుతున్నా బాబు, నేను ఈ ఫీడ్ వేస్తున్నా, తౌడు, నూక, మొక్కజొన్న, సోయా, ఇది మనుషులు తినేదిరా బాబు కరెక్ట్గా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కోళ్ళ ఫీడ్కు, మన ఫీడ్కు, బర్రెల ఫీడ్కు సేమ్ ఫార్ములానే ఉంటాయి. అన్ని ఫార్ములాలు కొంచెం ఈ మక్క కంటెంట్ పెరగడము, సోయా కంటెంట్ తగ్గడము, ఇట్లాంటివి ఉంటాయి తప్ప కానీ మిగతా అన్ని సేమ్ ఉంటాయి. సో నేను ఇట్లా పెంచుతున్నా అని చెప్పేసి నీ పర్టికులర్ రిలీజియన్ ఏరియాలైనా, నీ పర్టికులర్ ఏరియాలో కూడా నువ్వు ఒక మోటివేట్ చేసుకుంటే సూపర్ మార్కెట్ ఉంటుంది. మార్కెట్ ఉంటది, వాళ్ళ ఏరియాలో అయితే ఉంటది, వీళ్ళు వెళ్తే ఉంటది అంటారు. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఏ ఊరికి వెళ్ళినా నేను అడవి పంది తింటా కానీ ఈ బయట పంది మాత్రం తినరా అంటారు. అరే అడవి పందికి దీనికి తేడా ఏంది? నేను ఫార్మ్ లో పెంచుతున్నా, నేను ఫామ్ లో నీట్గా పెంచుతున్నా, మంచి మంచి ప్రమాణాలతో పెంచుతున్నా, మంచి నాణ్యతతో పెంచుతున్నా, ఇట్లాంటి ఒక ఐడియాలతో వేసుకుంటే, పర్ఫెక్ట్ నాలెడ్జ్ తో పెంచుకుంటే నీకు ఖచ్చితంగా తీసుకుంటారు. కాకపోతే నువ్వు మోటివేషన్ చేసే స్థాయి ఉండాలి, నువ్వు చూపి వీలైతే బ్రదర్ నేను ఇట్లా చేసుకుంటున్నా, నువ్వు నీ వీడియోల ద్వారానో, ఏమంటారు నీ ప్రమోషన్స్ ద్వారానో, నీ యొక్క అడ్వర్టైజ్మెంట్ ద్వారానో నువ్వు చూపించుకుంటే పర్ఫెక్ట్ మార్కెట్ ఉంటుంది. ఇంకా లాస్ట్ లో మీకు అంటే పార్ట్ టైం లాగా, ఇప్పుడు ఏదో మీరు ఫుల్ టైం వర్క్ చేస్తారు, దీన్ని పార్ట్ టైం లాగా చేస్తారు కాబట్టి ఎంత మనీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేలాగా? అంటే ఇప్పుడు ఒకానొక సిచ్యువేషన్ లా ఒక సమ్ అమౌంట్ వస్తుంది, ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం, ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు నువ్వు బ్రీడింగ్ సెక్షన్ తెచ్చుకున్నావు అనుకో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్రీడింగ్ సెక్షన్ తెచ్చుకున్నావు, బ్రీడింగ్ సెక్షన్ ఒక పంది ఉంది, ఒక పంది 10 పిల్లలు పెడుతుంది, అది 4 నెలల టైం పడుతుంది, 4 నుంచి 6 నెలలు వేసుకోండి. అది 2 నెలల గ్యాప్లో, అంటే 6 నెలలు 4 నెలలు పెంచినావు, 4 నెలలు డెలివరీ అయింది, ఈ 2 నెలలు ఉంది, ఆ 2 నెలలు నీకు 10 పిల్లలు పెట్టినా కానీ 10 పిల్లలు ప్లస్ ఒక్కదానికి 5,000 అమ్ముకున్నా 50,000 వస్తాయి. మనం పందిని 30,000 కొనుక్కుంటే మనకు ఒక 50,000 వస్తాయి. సో అందులో ఫీడ్ ఖర్చులు అవన్నీ వేసుకున్నా కానీ ఒక పంది మీద నీకు ఆటోమేటిక్గా 10,000 అయితే ఎటుకో అంటే చిన్న లెక్క వేసుకుంటే అందులో కటింగ్ అమ్ముకోవచ్చు. అంటే కటింగ్ అంటే ఏంది, ఈ మీట్ పర్పస్లో అమ్ముకోవచ్చు. తర్వాత బ్రీడింగ్ సెక్షన్లో అమ్ముకోవచ్చు, అందులో ఆడి మంచి సెలెక్ట్ చేసుకొని అట్లా అమ్ముకోవచ్చు. తర్వాత ఏంటంటే పూర్తిగా మొగయ్య అన్ని ఆడియే పుట్టాలంటే అదే మొగయ్య కూడా పుడతా అట్లా అమ్ముకోవచ్చు. ఇట్లా బ్రీడింగ్ సెక్షన్, పిల్లల సెక్షన్, ఇట్లా మనం పిల్లలు కూడా అమ్ముకోవచ్చు. అంటే 2 నెలల ఇది ఇంతకుముందు చెప్పినట్టు 5,000 అమ్ముకున్నా, తక్కువ అమ్ముకున్నా అని 50,000 వస్తాయి. సరే నాకు ఇప్పుడు నేనేమంటా అంటే ఇందులో 2 విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన మార్కెట్ పరంగా ఆలోచించుకుంటూ పోతే అందరు ఏంటంటే మార్కెట్ ఎట్లుంటుంది, నువ్వు ఫస్ట్ నీ పందుల్ని పెంచు, నీ పందుల్ని చచ్చిపోకుండా చూడు, మంచి ప్రమాణాలతోటి మంచిగా పెంచు. తర్వాత బయట మార్కెట్ గురించి ఆలోచించు. బయట మార్కెట్ ఇప్పుడు గుడ్లు ఉన్నాయి, అంత దూరం ఎందుకు పోతున్నావు? ఇప్పుడు గుడ్లది ఏమన్నది, గుడ్లది రేట్లు తగ్గలే, ఎండాకాలం తగ్గాయి. చికెన్ కూడా మనకు కార్తీక మాసం రాగానే తగ్గుతాయి, అండ్ మటన్ అయినా ఏదైనా కొన్ని సిచ్యువేషన్లలో చాలా మంది తగ్గుతూనే ఉంటాయి. ఇది కూడా అంతే అనుకో. సరే లాస్ట్ లో వాళ్ళకి చూసి అంటే దీని గురించి లాస్ట్ లో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు అన్న? మీ అనుభవం కానీ, అంటే పెంచే విధానం కానీ ఏదన్నా ఒకటి. ఏదైనా నేను ఈ బ్రదర్ ద్వారా చెప్తున్నా, నాకైతే మళ్ళీ చెప్తా, 100 సార్లు చెప్పమన్నా చెప్తా, నాకైతే బ్రదర్ రావడమే నాకు ఒక ప్లస్ అయింది. సరే మార్కెట్ ఉంటుందా, మార్కెట్ పోతుందా అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ఏరియాలోనే మార్కెట్ క్రియేట్ చేసుకోండి, మీ ఏరియాలోనే. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా తక్కువ పని ఉంటుంది, మళ్ళీ చెప్తున్నా, చాలా తక్కువ పని ఉంటుంది, పార్ట్ టైంగా పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. నీకు బర్రెలు, గొర్రెలు, మేకలు ఉంటే కూడా మంచిగా వీటిని సెట్ చేసుకొని వీటి మీద 5%, 10% పని పెట్టుకుంటే మిగతా 90% ఏమైనా చేసుకోరు. ఒక 5%, 10%. ఇంకా నీకు మీ వైఫ్ కానీ మీ వాళ్ళు ఆడోళ్ళు ఎవరన్నా ఉంటే కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్గా నేను చెప్పేది అంటే మన దగ్గరనే మార్కెట్ క్రియేట్ చేసుకోండి, మెల్లగా మార్కెట్ క్రియేట్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తాయి. థ్యాంక్స్ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ వీడియో ఏంటంటే జస్ట్ అన్న పార్ట్ టైం లాగా చేస్తుంది కాబట్టి ఇది
సో ఒకవేళ మీరు అసలు ఫుల్ లెంత్ పిక్ ఫామ్ గురించి మీకు ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్నదే మన ఛానల్లో ఇంకో వీడియో ఉంటుంది, కొంచెం మీరు స్కిప్ చేస్తూ ఉంటుంది. లేదంటే నేను ఇక్కడ ఐకాన్లో ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. దాంట్లో చూడండి అసలు బ్రీడింగ్ ఏంటిది, కట్టింగ్ ఏంటిది, మీట్ ఏంటిది, ఇవన్నిటి గురించి చాలా డీటెయిల్గా ఉంటుంది. సో ఇప్పటివరకు మీకు వీడియో చూస్తే మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించిన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ప్లీజ్ డూ ఫాలో సామల్లార్.